హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో యూపీఎస్సికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు యూపీఎస్సి అంటే ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సిఎస్ఈ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉండాలి. సో దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్ ఎంత నుంచి ఎంతవరకు ఉండాలి అంటే మినిమం వచ్చేసి 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 32 ఇయర్స్. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అందులో ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్, పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ ఈసీఓ వాళ్ళకి 5 ఇయర్స్, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్కి 3 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పేపర్ అనేది ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేది మ్యాక్సిమం మనం తెలుగులో ప్రిపేర్ అయితే కుదరదు, మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మనకు మెయిన్స్ అనేది తెలుగులో రాసుకోవచ్చు, కానీ ప్రిలిమ్స్ అనేది మాత్రం ఇంగ్లీష్లోనే చదవాల్సి వస్తుంది. సో ఈ యూపీఎస్సి ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. 1 ప్రిలిమ్స్, సెకండ్ మెయిన్స్, థర్డ్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. దీన్ని సీసాట్ అంటారు. సో జిఎస్ పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అన్నమాట. అండ్ సీసాట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ 2.5 మార్క్స్ అనమాట. సో టోటల్ 200 మార్క్స్. సో ఈ సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ అన్నమాట. దీంట్లో మినిమం 33% మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నమాట. సో మొత్తం టోటల్గా ఈ ప్రిలిమ్స్ అనేది 400 మార్క్స్కి ఉంటుంది. అండ్ మెయిన్స్ వచ్చేసి ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఇందులో మినిమం 25% మార్క్స్ వస్తే క్వాలిఫై అన్నమాట. సో ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ పార్ట్ బిలో ఇంగ్లీష్, ఈ 300 మార్క్స్. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ పేపర్స్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ మెయిన్స్లో ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. సో పేపర్ 1 వచ్చేసి ఎస్సీ అన్నమాట. దీనికి 250 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2, ఇందులో జనరల్ స్టడీస్ 1, దీనికి 250 మార్క్స్. పేపర్ 3 జనరల్ స్టడీస్ 2, దీనికి 250 మార్క్స్. పేపర్ 4 జనరల్ స్టడీస్ 3, 250 మార్క్స్. పేపర్ 5 జనరల్ స్టడీస్ 4, 250 మార్క్స్. పేపర్ 6లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1కి వచ్చేసి 250 మార్క్స్. అండ్ పేపర్ 7లో ఆప్షనల్ సబ్జెక్ట్ 2, దీనికి 250 మార్క్స్. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ, దీన్ని పర్సనాలిటీ టెస్ట్గా అంటారు. సో ఇందులో 275 మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్గా మార్క్స్ వచ్చేసి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ తీసుకొని మొత్తం టోటల్ మార్క్స్ని ఇస్తారన్నమాట. సో మెయిన్స్ వచ్చేసి 1750 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్, టోటల్గా 2025 మార్క్స్. సో లాస్ట్కి రిజల్ట్ అనేది మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వస్తాయో దాని ఆధారంగా తీసుకొని ర్యాంక్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అన్నమాట. అలాగే యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.